ఫ్రెండ్స్, మీరు మంచిగా బ్రతుకుతున్నారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళు అందరికీ కళ్ళు కుడతాయి. బాధపడతారు, ఏడుస్తారు, కుమిలిపోతారు, శాపాలు పెడతారు. వాళ్ళు పాడైపోను, మేము బాగుండాలి ఇలా ఎంతోమంది అసలు 100% నాకు తెలిసి 99% ఇలాగే ఉంటారండి. ఎందుకంటే ఎదుటోడి ఆనందం చూసి ఓర్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు వాళ్ళకి ఏదో వాళ్ళు సాధించలేరు, కానీ సాధించి బాగుపడిన వాళ్ళని చూసి ఏడుస్తారు. అది ఏంటో మరి వాళ్ళ మనసు ఏంటో వాళ్ళకి ఏంటో తెలియదు. అందుకే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే బాడీ అంతా నెగిటివ్ ఉంటుంది కదా, వాళ్ళకి తొందరగా అటాక్ అవుతుంటాయి. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా చూడండి, మీకు మంచి రెమెడీ చెప్తాను. మీకు ఎవరైనా మిమ్మల్ని చూసి బాధపడి ఏడ్చి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలా శాపాలు పెట్టుంటారు కదా మనకు తెలియకుండా కూడా, అవన్నీ పోవాలంటే మీకు చక్కటి ఉపాయం చెప్తాను. చేసుకోండి, పటాపంచలు అయిపోద్దండి. వాళ్ళు ఎవరన్నా కానీ అన్నీ మొత్తం వాళ్ళు ఎలాంటి శాపాలు పెట్టినా ఏం ఏడ్చినా అవన్నీ తిరిగి వాళ్ళకే పోతాయి. ఈ ఉపాయం చేసుకుంటే 100% మీకు వర్కౌట్ అవుతుంది. ఏమీ లేదండి, ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలంటే మనము ఏం చేయాలంటే, ఒక లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకొని స్ట్రైట్గా కాకుండా అడ్డంగా కట్ చేయండి. అడ్డంగా కట్ చేసిన తర్వాత ఆ 2 ముక్కలు ఉంటాయి కదా నిమ్మ బద్దలు, ఆ నిమ్మ బద్దల పైన ఏం చేస్తారంటే, మీరు మన ఇంట్లో అందరికీ కాఫీ పొడి అయితే అవైలబుల్ ఉంటుంది కదా, చక్కగా కాఫీ పొడి తీసుకొని ఆ 2 నిమ్మ బద్దల పైన చక్కగా మొత్తం ఫిల్ చేసేయండి. చాలు. ఫిల్ చేసి ఏం చేస్తారంటే, ఆ నిమ్మ బద్దలు తీసుకొని మంచిగా ఉండాలంటే, ఎందుకంటే డాట్స్ ఉన్నవి, ఎండిపోయినవి, కొంతమంది ఏదో ఒకటిలే అని యూజ్ చేస్తుంటారు. అలా చేయకండి. ఫ్రెష్ తెచ్చుకొని మార్కెట్కి వెళ్ళి చక్కటి తెచ్చుకొని ఇంట్లో ఉన్న కాఫీ పౌడర్, అది కూడా మరి అది డ్రై అయిపోయింది కాకుండా అది కూడా కొంచెం ఫ్రెష్గా పౌడర్ ఉండేలా ఉన్నది తీసుకొని చక్కగా నిమ్మబద్ద పైన పెట్టేసి, ఆ నిమ్మబద్దను ఒక్కొక్క కలకు ఒక్కొక్క నిమ్మబద్ద తీసుకొని బాగా రుద్దండి. రుద్దిన తర్వాత ఏం చేస్తారంటే, తెలుసుగా అన్నీ మనం చేయాల్సినవన్నీ చేసి వాళ్ళని పోగొట్టాలంటే ఈ పని చేయండి. రుద్దిన తర్వాత వాళ్ళకు కొద్దిగా సైంధవ లవణం ఉంటుంది కదా, మీ ఇంట్లో ఉంటే సరే, లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోండి సైంధవ లవణంని. అది కొద్దిగా వాటర్లో, అంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్లో వేసి మీ కాళ్ళు అందులో పెట్టేసేయండి. రుద్దిన తర్వాత కాళ్ళు వాటర్లో పెట్టేశారనుకోండి, సైంధవ లవణం వేసిన హాట్ వాటర్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇక ఇలా 7 రోజులు చేయండి. కంటిన్యూగా చేయండి 7 రోజులు. చేసిన తర్వాత మీ బాడీలో ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చూస్తారు. బాడీ వెయిట్లెస్ అయిపోతుంది, మనసు తేలిక పడుతుంది, హెడేక్స్ ఇవన్నీ రావండి. ఎందుకంటే వాళ్ళు రోజు ఏడవడంతో మీకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పోతాయి. అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అయితే మర్చిపోద్దండి. ఓకే.